అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ, బాగుండాలని ఆశిస్తూ ఈరోజు వీడియోనైతే మొదలు పెట్టేద్దాం. మన భారతదేశం గొప్పతనం ఏంటి అనంటే అన్ని కులాల మతాల వాళ్ళని భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటాము అని గొప్పగా చెప్పుకోగలుగుతాం మనందరం కూడా. అలాంటి ఒక గొప్ప భారతదేశంలో పుట్టినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు వీడియో ఏంటి అనంటే, ఒక బాబు స్కూల్కి తన ఇంట్లో పూజ జరగడం వల్ల ప్రసాదాన్ని ఒక డబ్బాలో వేసుకుని తన స్నేహితులకి పంచుదామని స్కూల్కి తీసుకువెళ్ళాడు. తను స్కూల్లో లంచ్ అవర్లో అందరికీ తన ప్రసాదాన్ని పంచుతూ ఉన్నాడు. చాలా సంతోషంగా తన ఇంట్లో పూజ జరిగింది అని చెప్తూ పంచుతూ ఉన్నాడు. కానీ తన యొక్క క్లాస్లో కొందరు ఆ ప్రసాదాన్ని నిరాకరించడం ఆ పిల్లవానికి ఆశ్చర్యం కల్పించింది అనమాట. ఎందుకు అనంటే తను ఎవరిచ్చినా కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించి తినే ఒక వ్యక్తిత్వం గల ఆ పిల్లవాడు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అన్న అనుమానం అతనిలో పుట్టింది. తను ఇంటికి వెళ్ళిన తర్వాత అదే విషయాన్ని తన అమ్మ దగ్గర చెప్పాడు. అమ్మ, నేనైతే అందరి ప్రసాదాన్ని తింటాను, కానీ వాళ్ళు నా ప్రసాదాన్ని ఈరోజు తినలేదమ్మా, ఎందుకని? ఆ పిల్లవాడు ఆ మాట అమ్మని అడగగానే అమ్మకి కొంచెం బాధ వేసింది. ఎందుకంటే భారతమాతకి అందరూ సమానులే, ఏ కులమైనా ఏ మతమైనా అందరూ సమానులే అని ఉన్న ఈ భారతదేశంలో ఇలాంటివి పిల్లలు బాధాకరించబడుతున్నారు అని అమ్మకి కొంచెం బాధేసింది. అందుకని పిల్లవాడికి ఒక విషయాన్ని చెప్పడం మొదలుపెట్టింది. అదేంటి అనంటే, నాన్న, నీకు నేను అందరి దేవుళ్ళు సమానం అని నేర్పించాను, అందుకని నువ్వు అందరి ప్రసాదాన్ని కూడా స్వీకరించి తినగలుగుతున్నావు. కానీ నీ ప్రసాదాన్ని ఎవరైతే నిరాకరించారో వాళ్ళకి ఆ విషయాన్ని వాళ్ళు నేర్పించలేదేమో, అందుకనే ఆ పిల్లవాళ్ళు నీ ప్రసాదాన్ని నిరాకరించారు. కానీ తనకి ఎవరైతే నేర్పించలేదో వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. అవేంటి అనంటే, వాళ్ళు ఏవైతే ధాన్యాలు వాళ్ళ ఇంట్లో ఉపయోగించుకొని వంట వండుకొని తింటున్నారో ఆ ధాన్యాలను పండిస్తున్నది ఒక రైతు. ఆ రైతు పంట వేసే ముందు తన యొక్క దేవుణ్ణి ప్రార్థించి ఆ గింజలను దేవుడి దగ్గర ఉంచి పూజ చేసిన తర్వాతనే తను విత్తనం అనేది వేయడం జరుగుతుంది. తన దేవుడి ప్రసాదాన్ని తీసుకొని విత్తనం వేశాడు ఆ రైతు. ఆ పంట అనేది దిగుబడి వచ్చిన తర్వాత తను ఏ మతస్థుడో ఏ కులస్థుడో అన్నది ఎవరికీ తెలియదు. కానీ అతను మార్కెట్లో అమ్మినటువంటి ధాన్యాలను ప్రతి ఒక్క మతస్థుడు తింటున్నాడు అన్న విషయము ఎవరికైతే తెలియదో అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇలా నేర్పించడం జరుగుతుంది. నాన్న, కానీ అందరూ సమానమైన దేవుళ్ళే, అందరూ కూడా ఎవరిని కూడా ఏ దేవుడు కూడా మా మతస్థులు ఇతర మతస్థులు అని ఏ దేవుడు కూడా చూడండి నాన్న, ప్రజలందరూ కూడా ఆ దేవుడికి బిడ్డలు లాంటి వాళ్ళే. ప్రతి దేవుడికి ప్రతి మనిషి కూడా ఒక బిడ్డే. తన మతస్థుడైనా కాకపోయినా కూడా దేవుడికి మాత్రం అందరూ సమానులే. అదే మన భారతదేశంలో కూడా ఉంది నాన్న. భరతమాతకి ఏ మతమైనా ఏ కులమైనా అందరూ కూడా మన భారతదేశంలో సమానులే. సరేనా? వాళ్ళు నిరాకరించారు అని నువ్వు కూడా వాళ్ళ దేవుడి యొక్క ప్రసాదం తీసుకోవడం మానేయద్దు. రైతు ఏ కులస్థుడో ఏ మతస్థుడో ఎవరికీ తెలియదు, కానీ తన యొక్క దేవుడి ప్రసాదాన్ని అందరికీ మార్కెట్లో అమ్మడం జరుగుతుంది. అది మనం తింటున్నప్పుడు ఏ దేవుడి ప్రసాదం అని పేరు చెప్పి ఇచ్చినప్పుడు కూడా తినడంలో ఎటువంటి తప్పు లేదు. ప్రతి దేవుడు కూడా ప్రతి మనిషిని కూడా తన యొక్క బిడ్డలానే స్వీకరిస్తాడు అని ఆ తల్లి తన బిడ్డకు ఇతర మతాల మీద ఉన్న దేవుళ్ళ మీద నమ్మకాన్ని కోల్పోకుండా క్లుప్తంగా వివరించడం వల్ల ఆ బిడ్డ కూడా ముందు ఇంకెప్పుడూ కూడా వేరే వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని తిరస్కరించడు. అలా అని ప్రతి దేవుణ్ణి కూడా పూజించడం అనేది మానివేయడు. ఈ విధంగా ప్రతి తల్లి కూడా పిల్లలకి నేర్పించడం ఎంతో ముఖ్యం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, మీకు ఉపయోగకరం అనిపించినట్టయితే తప్పకుండా మన ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది నాకు ఒక ఎనర్జీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని తప్పకుండా కామెంట్ చేయండి. మీ మిత్రులు కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు. ధన్యవాదాలు.